మీకు హర్రర్ మూవీస్ అంటే బాగా ఇష్టమా? థ్రిల్లింగ్ కోరుకునే వాళ్ళే అయితే మీరు ఈ రెస్టారెంట్కి తప్పకుండా వెళ్లాల్సిందే. ఓవైపు చీకట్లు, మరోవైపు భయపెట్టించే దెయ్యాల గెటప్స్లో ఇక్కడ పసందైన వంటకాలు అందిస్తారు. వింటేనే చాలా వెరైటీగా ఉంది కదా. కొత్తదనం కోరుకునే నగరవాసుల కోసం అందుబాటులోకి వచ్చింది ఈ ఘోస్ట్ మండి. ఇంతకు అసలు ఈ రెస్టారెంట్ ఎక్కడుంది, దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. దిల్సుఖ్ నగర్ లో మాత్రం విచిత్రమైన రెస్టారెంట్ ఉందని చెప్పాలి. దాని పేరే గోస్ట్ మండి. అయితే ఈ గోస్ట్ మండి అంటుంది ఏంటో అనుకుంటున్నారా? ఎస్, ఇది మొత్తం దయ్యాల రెస్టారెంట్ అనే చెప్పాలి. అయితే మనకు డోర్ ఓపెన్ చేయగానే మాత్రం ఇక్కడ మనకు ఒక గృహాలతో కనిపించి గోడలకి మాత్రం దయ్యాలు కనిపిస్తుంటాయి. వెళ్తూ ఉంటే మనకు దయ్యాల స్కెలిటన్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నిల్చుంటేనే చాలు మనకు చెమటలు వస్తున్నాయి భయంతో. కానీ ఇక్కడ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు, అసలు కస్టమర్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏంటి అని చెప్పి ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. దెయ్యాల రెస్టారెంట్ ను మీరు ఎప్పుడైనా చూసారా? ఓవైపు భయపెడుతూ మరోవైపు కడుపు నిండా భోజనం పెట్టే వింతైన రెస్టారెంట్ ఎక్కడైనా మీకు తారసపడిందా? వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది మాత్రం నిజం. దిల్సుఖ్ నగర్లో ఏర్పాటైన ఘోస్ట్ మండి కస్టమర్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది. హైదరాబాద్లో ఎన్నో రకాల రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ ఇలాంటి రెస్టారెంట్ ఫస్ట్ టైం భాగ్యనగర ఫుడ్ ప్రియులను పలకరించి వినూత్న అనుభూతిని కలిగిస్తోంది. కస్టమర్లను ఊరించేలా స్పెషల్ రెసిపీలను అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ ఘోస్ట్ మండి. ఇలా మేము ఎక్కడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇన్స్టాలో చూసి మేము వచ్చాము. డోర్ ఓపెన్ చేసి చూడగానే చాలా షాక్ అయ్యాం. మరి చాలా బాగుంది. ఇలా కొత్తగా పెట్టడం మాకు కూడా మంచిగా అనిపించింది. మేము మా కజిన్స్తో కలిసి వచ్చాం. యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. గోస్ట్ మండి అంటే నార్మల్గా ఉంటుంది అనుకున్నాం, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది చాలా. అండ్ ఫుడ్ కూడా బాగుంది. అందరు ట్రై చేయండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా స్కేరీ ఉంది, బాగుంది. ఈ మధ్య కాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అలాంటి వినూత్న ఆలోచనతో ఏర్పాటైందే ఈ ఘోస్ట్ మండి. దెయ్యాల ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటుందో అచ్చం అలానే రెస్టారెంట్ లోపల సెట్టింగ్ వేశారు. చిన్నారులను, పెద్దవాళ్లను ఆకర్షింపచేసేలా అద్భుతమైన సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు దెయ్యం నమూనాలతో ఉన్న బొమ్మల పక్కన కూర్చుని తినే కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకే ఇలా దెయ్యాల థీమ్ తో రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. విజిట్ చేయడం ఫస్ట్ టైం, రావడం చాలా బాగుంది. ఫుడ్ ఒకటి టేస్ట్ చేసి చూడాలి. అదే కొంచెం భయంగా అనిపించిందిలే, కానీ అంత భయం ఏమనిపించలే. హైదరాబాద్లో చాలా డిఫరెంట్ మండీస్ చూసాంలే, కానీ దానికంటే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది. డోరు ఎంట్రన్స్ నుంచి ఇక్కడ లోపల వరకు కూడా చాలా డిఫరెంట్ థీమ్తో కొత్తగా చేశారు. సో ఇలాంటికి కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మేము. ఆన్లైన్లో చూసి వచ్చామని ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్ లోపలికి రాగానే భయం వేసిందంటున్నారు కస్టమర్స్. ఘోస్ట్ మండి ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా, థ్రిల్లింగ్ గా ఉందంటున్నారు. దెయ్యాల పేరు వింటేనే కిలోమీటర్ల దూరం పారిపోతాం, కానీ థ్రిల్లింగ్ కోసం మాత్రం ఈ దెయ్యాల రెస్టారెంట్ లోకి క్యూ కడుతున్నారు. ఫ్రెండ్స్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి రెస్టారెంట్స్ మేము ఎప్పుడు చూడలేదు అనేసి కస్టమర్స్ అయితే ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రము డోర్ ఎంట్రీ అవ్వగానే మేము చాలా భయపడ్డామని చెప్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు చెప్తుందల్లా ఏంటి అంటే ఇలాంటి రెస్టారెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో సుప్రియ, HMTV, హైదరాబాద్.